ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 5 నెలల తర్వాత తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి చేరుకున్న ఆమెకు కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. కూతురిని చూసిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి చేసిన నిర్మాణాలపై కొరడా జులిపిస్తోంది. అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చారు. రైతులను రేవంత్ సర్కార్ అనుమానిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ చేయలేక డ్రామా షురూ చేశారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక వైఎస్ఆర్సీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు రాజీనామా చేయగా మరికొందరు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా ఎంపీ పదవులకు మోపిదేవి మీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. పోలవరం ప్రాజెక్టు పరిశ్రమలకు సంబంధించి 2 నోట్స్ ను కేంద్రం క్లియర్ చేసిందని, కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు 12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఏర్పాటు చేశామని తెలిపారు. పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలోని మహిళలకు 12,000 చీరలు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. హైడ్రా నోటీసులపై రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమ విద్యా సంస్థలు అన్ని అనుమతులతోనే నిర్మించామని, ఆక్రమణల పేరుతో అధికారుల్లో తమ ఆస్తుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పల్లా హైకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థల కూల్చివేత విషయంలో స్టే విధించింది. ఏపీలో ముంబై నటి కాదంబరి జత్వాని నమోదు చేసిన కేసుపై ఆ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గురువారం తాజాగా స్పందించారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది. ఇందులో పోలీసుల పాత్ర ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే విజయవాడ సిపితో మాట్లాడి వివరాలు సేకరించినట్లు డీసీపీ పేర్కొన్నారు. తెలుగు భాషను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నవతరానికి తెలుగు భాష గొప్పదనాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మాతృభాష విలువ తెలియజేయాలని అధికారులకు నొక్కి చెప్పారు. ఈ మధ్య కాలంలో బ్యాంకు లేదా ఎవరైనా వ్యక్తులు పొరపాటున గుర్తు తెలియని వ్యక్తి అకౌంట్ లోకి నగదు జమ చేయడం చూస్తున్నాం. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ పూజారి అకౌంట్ లోకి కూడా అలా సుమారు 1,50,00,000 రూపాయలు జమ అయ్యాయి. దీంతో షాక్ అయిన పూజారి ఆ డబ్బును 24 గంటల్లోనే తిరిగి ఇచ్చేశాడు. పూజారి చేసిన పనికి అందరూ ప్రశంసిస్తున్నారు. రాజధాని రైతులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. కౌలు నిధులు జమ చేస్తామని ఏపీ మంత్రి నారాయణ తాజాగా ప్రకటించారు. రాజధాని రైతులకు పెండింగ్ లో ఉన్న కౌలు నిధులను త్వరలో విడుదల చేయబోతున్నామని వెల్లడించారు. ఏపీ మంత్రి నారాయణ వచ్చే నెల 15వ తేదీలోగా రైతులకు కౌలు నిధులు వారి ఖాతాలో జమ చేస్తామని వివరించారు. పాస్పోర్ట్ తీసుకునే వారికి బిగ్ అలర్ట్. దేశవ్యాప్తంగా 5 రోజుల పాటు పాస్పోర్ట్ సేవలు బంద్ కానున్నాయి. సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కోసం పాస్పోర్ట్ సర్వీసులకు విరామం ప్రకటించారు అధికారులు. మరో 3 రోజుల్లో బిగ్ బాస్ సంగ్రామం మొదలు కానుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే వారిలో 10 మంది పేర్లు కన్ఫర్మ్ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే మరో ఊహించని ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఓటుకు నోటు కేసుపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తీసిపుచ్చింది. ఈ కేసు ట్రయల్ ను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తీసిపుచ్చింది. అయితే విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్ ను నియమిస్తున్నట్లు తెలిపింది. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్లకు భూ సమీకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ లో నాడు చంద్రబాబు తెచ్చిన ఐటీ విప్లవం ఏపీలోనూ వచ్చేలా కృషి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధికి పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని లోకేష్ వివరించారు.
ఐపీఎల్ 2025 సీజన్ లో రోహిత్ శర్మ జట్టు మారతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జాయింట్స్ అయితే అతడిని ఏకంగా 50 కోట్లైనా ఖర్చు పెట్టి దక్కించుకోవాలని ప్లాన్ చేశాయట. తాజాగా ఇదే విషయంపై లక్నో సూపర్ జాయింట్స్ ఓనర్ సంజయ్ గోయంకా స్పందించారు. పారాలింపిక్స్ 2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడాభిమానులను బాగా అలరించాయి. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి హేమ కమిటీ రూపొందించిన ఈ రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇది అంతటా చర్చకు దారితీసింది. తాజాగా దీనిపై సమంత స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడం, కమలా హరీష్ పోటీలోకి రావడం వల్ల అక్కడి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. కమలా హరీష్ పై మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. వాటికి దీటుగా జో బైడెన్, కమలా హరీష్ సైతం ట్రంప్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రెండు పార్టీలు తమ ప్రచారంలో జోరును పెంచాయి.